దురంధర్ సినిమా దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్, దాంతో అతీక్ అహ్మద్ని కలపడం ఏంటి, IC-814 హైజాకింగ్ ఏంటి, 26/11 ఏం జరిగింది, స్పెషల్లీ అతీక్ అహ్మద్ మర్డర్ దేశంలో జరిగిన కుట్ర, సంజౌతా బ్లాస్ట్ ఉండొచ్చు నేను చెప్పినట్లు, అది కాకుండా 26/11 ఉండొచ్చు, ముంబై బ్లాస్ట్ ఉండొచ్చు, దావూద్ ఇబ్రాహిం వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. దీంట్లో దావూద్ ఇబ్రాహిం క్యారెక్టర్ కూడా ఉంది. నమస్తే. తాజాగా విడుదలైనటువంటి దురంధర్ సినిమా దురంధర్ పార్ట్ 2 సంచలనం సృష్టిస్తోంది, ప్రభంజనం సృష్టిస్తోంది, కలెక్షన్ల బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సరే, ఇదంతా ఊహించినటువంటి విషయమే. అయితే ఈ సినిమా పట్ల లెఫ్ట్ లిబరల్ వాదులు, లెఫ్ట్ వింగ్ చెందినటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకో చాలా రుచించడం లేదు. ఇది కేవలం ఒక ప్రోపగండా మూవీ, ఇస్లాంను వ్యతిరేకంగా చూపిస్తున్నారు, పాకిస్తాన్ను వ్యతిరేకంగా చూపిస్తున్నారంటూ చాలా గగ్గోలు పెడుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు నిజానికి ఈ సినిమాలో ఏం చూపించారు, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని ఎంతవరకు సినిమాలో చిత్రీకరించారు, దీనికి సంబంధించి మనము మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఈ సినిమాపై కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి సీనియర్ పాత్రికేయులు సురేష్ కోచటిల్ గారు. సురేష్ గారు నమస్తే. కొంచెం లేట్ అయినా కానీ మీ దగ్గర నుంచి పర్ఫెక్ట్ రివ్యూ వస్తుందని చెప్పి వెయిట్ చేసాం. సో ఏంటి సార్ రివ్యూ అని కాదు, రివ్యూ చేయను సినిమా, ఎందుకంటే ఈ సినిమా ఇట్లాంటి సినిమాలు రివ్యూ చేస్తే స్టోరీ లైన్ మొత్తం చెప్పేస్తాం. స్టోరీ లైన్ స్పాయిల్ లేకుండా చాలా మంది రివ్యూ చేసిన వాళ్ళు హిందీలో కూడా తెలుగులో కూడా మొత్తం స్టోరీ చెప్పేశారు, ఇంక్లూడింగ్ హూ ఇస్ బడే సాబ్ అని అది కూడా చెప్పేశారు. సస్పెన్స్ మొత్తం పోతుంది దాంట్లో. మనం ఎప్పుడు స్టోరీ కాదు, స్టోరీ లైన్ కాదు చెప్పాల్సింది, ఆ స్టోరీ వెనకున్న నిజాలు ఏంటి, సినిమాటిక్ లిబర్టీ ఎంత తీసుకున్నారు, ఇందుకు లెఫ్ట్ లిబరల్ అప్సెట్ అవుతున్నారు దీని గురించి అని మనం ఆలోచించాం. ఒకటి పార్ట్ 1 వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఏడుపు చాలా ఉండే, చాలా ఏడ్చుకున్నారు వీళ్ళు. అప్పుడు కూడా మనం ఒక ఎపిసోడ్ చేసాం. కరెక్ట్, అప్పుడు కూడా ఎపిసోడ్ చేసామని చాలామంది అప్సెట్ అయిపోయారు, ఏంటి ఇది అని చెప్పేసి. కానీ సెకండ్ పార్ట్లో దానికి ఒక క్లోజర్ వచ్చింది. ఫస్ట్ పార్ట్లో అక్షయ్ ఖన్నా రోల్ అయిపోయాక కానీ సెకండ్ పార్ట్లో చాలా మిగిలిపోయి ఉండే ఏం జరుగుతుందా. సో న్యాచురలీ దాన్ని రివెంజ్ అని టైటిల్ పెట్టి తీసుకొచ్చారు. లాస్ట్ చాప్టర్ రివెంజ్లో ఉంటుంది. మనం దీంట్లో కొన్ని స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మోదీ గారిని దీంట్లో ఏం చెప్తారు, భజన మండలి చేశారు. మోదీ గారు డిమానిటైజేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్, దాంతో అతీక్ అహ్మద్ని కలపడం ఏంటి అని చెప్పి పెద్ద ఒక క్వశ్చన్ వచ్చింది. సినిమాటిక్ లిబర్టీ ఉన్నప్పుడు మీరు షారూఖ్ ఖాన్ సినిమా తీసినప్పుడు ఈ ప్రశ్నలు అడగరే? ఒక ఇండియన్ ఏజెంట్, ఇండియన్ ఆయన యాంటీ నేషనల్ అయిపోతాడు, పాకిస్తాన్ అండ్ ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కలిసి ఆ ఇండియన్ ఆఫీసర్ని కొడతారు, చంపేస్తారు, ఏం చేస్తారో తెలియదు. ఇది సంగతి. అట్లనే చాలా సినిమాల్లో హిందూ క్యారెక్టర్స్ని విలన్గా చూపించడం మీకు ప్రాబ్లం లేదే. ఆమిర్ ఖాన్ లార్డ్ శివాని టాయిలెట్లో తిప్పినప్పుడు 3 Idiotsలో అప్పుడు కూడా మీకు ప్రాబ్లం లేదే. ఇది అందరికీ ఉంది. ఇది ఒకటే కమ్యూనిటీకి వచ్చినప్పుడు వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది. అదే అర్థం కాదు నాకు ఎందుకని. రాజుగారు, ఇది స్పెసిఫిక్గా మనం చెప్పాలంటే ఒక రోల్ చేసేటప్పుడు ఒక క్యారెక్టర్ ఉంటుంది. రాకేష్ బేడి రోల్ ఉంది, ఆయన క్యారెక్టర్ ఉంది, ఆయనకు చూస్తున్నాం మన సినిమాలో. రణ్వీర్ సింగ్ ద రోల్ ఉంది, ఆయన ఒక రోల్ ప్లే చేస్తున్నారు. ఆ రోల్ కావాల్సిన స్క్రిప్ట్ ప్రకారమే వాళ్ళు చేస్తారు. కానీ మీరు దాన్ని కూడా తప్పుపట్టడానికి దానికి ఒక లెన్స్ తీసుకొని అక్కడ వెళ్ళి ఇదేంటి ఇట్లా వస్తుంది, ఇదేంటి ఇట్లా వస్తుంది, ఇదేంటి మ్యాష్ షో హిందూయిజం చూపిస్తున్నారంటే ఏముందంటే, పాకిస్తాన్ని విలన్స్గా చూపించినప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి? 26/11 జరగలేదా? సంజౌతా బ్లాస్ట్ జరగలేదా? కర్నల్ పురోహిత్ని ఫేక్ కేసులో ఇరికించిన ప్రాబ్లం లేదా మీకు? అప్పుడేం మాట్లాడరు. 2002 అంటారు అప్పుడు కూడా గుజరాత్ దగ్గర వెళ్ళి. కానీ గోధ్రాలో ఏం జరిగింది దాని గురించి మాట్లాడరు. 2002 ఎందుకు మొదలైందని అది మాట్లాడరు. ఇది స్పెసిఫిక్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి రాజుగారు. అండ్ స్పెసిఫిక్ ఈ మూవీలో కూడా చాలా మటుకు ఇన్సిడెంట్స్ చూపించారు. సో నేను ఒకటే మన ప్రేక్షకుల దగ్గర ఒక అప్పీల్ ఏంటంటే, మీరు ఈ సినిమాకి వెళ్ళే ముందు మీకు కొన్ని దీంట్లో జరిగే ఇన్సిడెన్సెస్ తెలియకపోతే ఒకసారి కొంచెం చిన్న రీసెర్చ్ చేసుకోండి. ఒకటి, IC-814 హైజాకింగ్ ఏంటి, దాంట్లో ఎవరెవరిని విడుదల చేశారు, ఎవరెవరు నెగోషియేటింగ్ టీంలో ఉన్నారు, ఇదంతా మీరు ఒకసారి కొంచెం పరిశీలించుకొని కొంచెం వెళ్ళండి సినిమాకి. 26/11 కూడా అంతే. 26/11 ఏం జరిగింది, దాంట్లో జరిగినదంటే అజిత్ దోవల్ గారి క్యారెక్టర్ గురించి మీరు ఒకసారి దాంట్లో కూడా చదువుకోండి. ఒకసారి అజిత్ దోవల్ గారి దాని గురించి గూగుల్ చేసుకుంటే మీకు చాలా మటుకు డీటెయిల్స్ వచ్చేస్తుంది. ఆయన ఎట్లాంటి ఏమేమి పని చేశారు, ఆయన ఎట్లా దేశం కోసం ఇప్పుడు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఆయన పాకిస్తాన్లో 6 సంవత్సరాలు గడిపారని చెప్పారు. దాని గురించి కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఆయనదే వీడియోస్ ఉన్నాయి, అది కూడా మీరు చూడొచ్చు.
బేసిక్లీ సినిమా రాజు గారు ఓవరాల్గా మన దేశ వ్యతిరేకంగా చేసే పాకిస్తాన్ చేసిన కుట్రలకి ఒక జవాబుగా వచ్చింది ఈ సినిమా. స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్. ఓకే, ఆ ఫర్నిచర్ డీలర్ ఒకరు ఉన్నారు, IC-814 హైజాకింగ్లో ఉన్నవాడు, వాడిని పిలిచి కొట్టి చంపారు అక్కడ. అన్నోన్ మెన్ వచ్చి కొట్టారు. కాండహార్లో జరిగిన ఆయన పేరు చెప్పి కొడతారు ఆయన్ని. నువ్వైనా అని అడిగి అంటాడు, అప్పుడు కొడతారు వాళ్ళు. అట్లాంటి ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. 26/11లో డైలాగ్ కొట్టాడు ఒకడు, హిందువులకి దమ్ము లేదు, హిందువులంతా మూర్ఖులు అని చెప్పేసి. వాడు కూడా కొట్టినప్పుడు వాడిని ఒకసారి రిమైండ్ చేస్తారు, మేమే అని. సరే, హిస్టారిక్లీ దట్ మే నాట్ బి కరెక్ట్. అట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందో లేదో అది ఇంకో క్వశ్చన్. కానీ రాసి చూపించారు, చంపిన మనిషి పేరు, ఈయన చేసిన కుట్ర, ఈయన చేసిన అత్యాచారం ఏంటి, దాన్ని చూపించారు. వాట్ ఈస్ ది అక్యూజ్డ్ ఆఫ్. రియల్ లైఫ్లో ఏం జరిగింది, రియల్ లైఫ్లో ఏం. సో ఐ థింక్ దురంధర్ ఒక రిమైండర్. ఎందుకంటే ఇంత డిమాండ్. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేశారు, ఆమె షోకి వెళ్ళిందంట ఇక్కడ అల్లు సినిమాలో పొద్దున 10 గంటలకు. ఓకే, ఆలోచించండి, పొద్దున 10 గంటలకు సినిమాకి వెళ్ళి హౌస్ఫుల్ ఉందంట, 2 స్క్రీన్లు హౌస్ఫుల్ ఉందంట, వర్కింగ్ డే. అప్పుడు ఆలోచించండి దీని డిమాండ్. నేను కూడా వెళ్ళిన రోజు, ఆ రోజు తివాలీలో హౌస్ఫుల్, పొద్దున 10 o'clock. అండ్ అన్నిటికంటే సర్ప్రైజింగ్ ఏంటంటే రాజుగారు, 90% మంది యంగ్స్టర్స్ ఈ సినిమాకి వస్తున్నారు. అంటే వాళ్ళు కూడా మన దేశంలో ఏదో జరిగింది చూసుకుందాం ఏమని చప్పట్లు కొడుతున్నారు, విజిల్ కొడుతున్నారు. మాధవన్ డైలాగ్ అంటే అజిత్ దోవల్ గారి రోల్లో చేసిన మాధవన్, అజయ్ సాన్యాల్ రోల్లో చేసిన డైలాగులు కొట్టడానికి విజిల్ మొదలవుతుంది. రణ్వీర్ సింగ్ ఆఫ్ కోర్స్. కానీ ఒక మాస్ షో ఉంది, వైలెన్స్ ఉందంటే ఎస్ వైలెన్స్ ఉంది. ఫస్ట్ పార్ట్లోనే వైలెన్స్ ఉంది. చాలా ఏ సర్టిఫికేట్ క్లియర్గా చెప్తున్నారు, క్లియర్ ఉంది. మన దానికన్నా పెద్ద వైలెన్స్ మీరు మన హిందీ సినిమాలు చూపిస్తారు, తక్కువని అక్కడ కూడా. కానీ ఇది వైలెన్స్కి రెలవెన్స్ ఉంది, అది చాలా ఇంపార్టెంట్. అది అప్పుడు చూపిస్తున్నారు. పాకిస్తాన్ ఏజెంట్స్ కుట్ర కూడా చాలా క్లియర్గా చూపిస్తున్నారు. వీళ్ళు ఎట్లాంటి పనులు చేస్తారు మన దేశ వ్యతిరేకంగా. మన దేశంలో ఇక్కడ జరిగిన టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ గురించి డిస్కషన్ ఉంది, దాంట్లో డిమానిటైజేషన్ గురించి ఒక డిస్కషన్ ఉంది. బంగ్లాదేశ్ వార్ 71లో ఏం జరిగిందని చెప్పి ఒక బ్రిగేడియర్, రిటైర్డ్ బ్రిగేడియర్ వాళ్ళ కొడుకుకి చెప్తున్న ఒక సీన్ ఉంది. అన్నీ రెలవెంట్ ఉంది. సో మీరు ప్రేక్షకులు అది కూడా ఒకసారి 71లో ఏం జరిగింది, ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఆఫ్ 1971, పాకిస్తాన్ ప్రిజనర్స్, అది కూడా ఒకసారి చదువుకోండి. ఎందుకంటే ఇదన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఒక సినిమాకి యూజువల్లీ ఏం చెప్తారు, సినిమాకి వెళ్ళేటప్పుడు బుర్రంతా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోండి, ఎందుకంటే కీప్ యువర్ బ్రెయిన్స్ అట్ హోమ్ అంటారు. దట్ డజంట్ వర్క్. కానీ ఇక్కడ ఈ సినిమాకి అది కావాల్సింది చాలా మాట. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రాజుగారు ఇదొక సినిమాగా తీసుకొని, ఒక రీసెర్చ్ పేపర్గా తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది. ఇది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే సినిమా నేను సంవత్సరంలో 1, 2, 3 సినిమాలు థియేటర్లో వెళ్ళి చూస్తాను అంతే. చాలా మటుకు టైం దొరకదు ఒకటి. అప్పుడెప్పుడైనా ఉంటే OTTలు చూసుకుంటాను ఏమైనా ఉంటుంది అంతే. కానీ ఇట్లాంటి సినిమాలు స్క్రీన్లను చూడాల్సి వస్తుంది. దాని ఇంపాక్ట్ సర్ప్రైజ్ ఏంటంటే సార్, 4 గంటల సినిమాని కూడా ఈ రోజుల్లో 2 గంటలు కూడా ప్రేక్షకుని థియేటర్లో కూర్చోబెట్టడం కష్టమవుతున్నటువంటి తరుణంలో 4 అవర్స్ని తీసి కూడా ఇన్ని ప్రశంసలు, యూత్ వెళ్ళి చూడడం అనేది నిజంగా సర్ప్రైజ్. రాజమౌళి అదే అన్నారు యాక్చువల్గా. కరెక్ట్, అద్భుతం ఇది. ఈవెన్ మన రామ్ గోపాల్ వర్మ, మీకు గుర్తుంటుంది శివ సినిమా ఫస్ట్ ఆయన నాగార్జునతో చేసినప్పుడు, అదొక ల్యాండ్ మార్క్ ఉండే ఆ టైంలో. ట్రెండ్ సెటర్ మన కీసే స్కూల్లో షూట్ చేశారు సికింద్రాబాద్. అది చాలా మటుకు సిటీలోనే షూట్ అయింది, కానీ ఒక ట్రెండ్ సెట్ చేసింది. తర్వాత షోలే వచ్చింది. షోలే వచ్చినప్పుడు అందరూ అంటారు షోలే ఒక బెంచ్ మార్క్, ఇది ఇట్లా ఉంటుంది సినిమా అంటే ఇది షోలే. ఇప్పుడు సినిమా అనగానే దురంధర్. దానికోసం రామ్ గోపాల్ వర్మ గారు అన్నారు, బిఫోర్ దురంధర్ అండ్ ఆఫ్టర్ దురంధర్ ఒక పీరియడ్ ఉంటుంది ఇప్పుడు నుంచి మాట్లాడుతున్నాం. కరెక్ట్. అండ్ కరెక్ట్గా కూడా ఈ సినిమాలో నేను అనుకుంటే అందరికన్నా పెద్ద క్రెడిట్, ఆఫ్కోర్స్ ఆదిత్య ధర్కి క్రెడిట్ ఇవ్వాల్సింది. ఆయన రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అన్నీ ఆయన చేస్తున్నారు. కానీ కాస్టింగ్ డైరెక్టర్, ఆ క్యాస్ట్ని మీరు ఎట్లా తీసుకొచ్చారు, Part 1, Part 2 2 కలుపుకుంటే కూడా స్పెసిఫిక్ ఒక్కొక్క క్యారెక్టర్. అర్జున్ రాంపాల్ని ఒక ISI హ్యాండ్లర్, మేజర్ ఇక్బాల్గా చూపించింది. దానికి రణ్వీర్ సింగ్ ఆఫ్కోర్స్ వాళ్ళు డిసైడ్ చేశారు. రాకేష్ బేడి, ఏది మన స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడు చష్మి బద్దూరు, జానేబిదో యారో చూసిన మనుషులు మనం ఇప్పుడు రాకేష్ బేడిని ఇప్పుడు చూస్తున్నాం మళ్ళీ థియేటర్ స్క్రీన్స్. అదొక చాలా ఇంపార్టెంట్. ఆ క్యాస్టింగ్ కరెక్ట్గా వచ్చింది వీళ్ళకి. ఇంకా స్క్రిప్ట్, ఇట్లాంటి 4 గంటల సినిమాలు రాజుగారు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. స్క్రిప్ట్ మీకు హోల్డ్ వెళ్ళిపోతుంది. మన దగ్గర తెలుగు సినిమాలు చూస్తాం మనం, ఆ హీరో వచ్చి 40 మందిని కొట్టకపోతే అది సినిమా కాదు. అట్ సేమ్ టైం వాడు శ్రీకాకుళం నుంచి స్విట్జర్లాండ్కి ఒక డ్యాన్స్ కూడా ఉండాలి. రెలవెన్స్ అనేది లేదు. ఇక్కడ రియాలిటీ చూపిస్తున్నారు.
సినిమాటిక్ ఫ్రీడమ్ ఉందంటే ఎస్, నేను చెప్పాను చూడండి. స్పెషల్లీ అతిక్ అహ్మద్ మర్డర్, అది ఎందుకు జరిగింది మన అందరు తెలిసింది. 17 సంవత్సరాల్లో వాడు ఫస్ట్ మర్డర్ చేశాడు. ఆలోచించండి, అక్కడి నుంచి మొదలైన కెరియర్, వైలెంట్ కెరియర్ అది. ఫుల్పూర్ అనే కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశాడు. ఏ కాన్స్టిట్యున్సీ? ఫుల్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి. ఆ ఫుల్పూర్ లోక్సభ సెగ్మెంటు 3 సార్లు గెలిచిన మనిషి పేరు జవహర్లాల్ నెహ్రూ. ఓకే. దాని తర్వాత వీపీ సింగ్ కలిచారు. జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన తర్వాత వాళ్ళ సిస్టర్ విజయలక్ష్మి పండిత్ కలిచారు అక్కడి నుంచి. సో అట్లాంటి కాన్స్టిట్యున్సీ, ఈ హిస్టరీ అంతా ఉంది దీనికి. కానీ భారతదేశంలో జరిగిన కుట్ర సంజౌతా బ్లాస్ట్ ఉండొచ్చు నేను చెప్పినట్లు, అది కాకుండా 26/11 ఉండొచ్చు, ముంబై బ్లాస్ట్ ఉండొచ్చు, దావూద్ ఇబ్రాహిం వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. దీంట్లో దావూద్ ఇబ్రాహిం క్యారెక్టర్ కూడా ఉంది దీంట్లో. ఇట్లాంటి చాలా మటుకు రియలిజం చూపిస్తున్నారు ఏం జరిగిందని. కనెక్ట్ ద డాట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దానికి ప్రేక్షకుల ద్వారా చెప్తున్నాను, మీరు బిట్ ఆఫ్ రీసెర్చ్ చేసి వెళ్ళండి. రివ్యూ చదవడం చెప్పట్లేదు నేను, రీసెర్చ్ చేయండి. చిన్నది గూగుల్ చేస్తే మీకు వికీపీడియాలో వచ్చేస్తుంది మోస్ట్ ఆఫ్ ద స్టఫ్. సినిమా అనేది ఒక ఆడియన్స్ వెళ్ళడం, చూడడం, దాన్ని రియాక్ట్ కావడం. సినిమా అయిన తర్వాత కూడా నేను చూసిన కొంతమంది సీట్లో ఉన్నారు, ఇంకా లేవలేదు, ఆలోచిస్తున్నారు వాళ్ళు ఆఫ్టర్ 4 hours ఇంకా. దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. సో ఇట్ హస్ క్రియేటెడ్ దట్ ఇంపాక్ట్. దట్ ఒక సినిమాని మీరు చూసేటప్పుడు రియలిజంగా చూసినప్పుడు మీకు అనిపిస్తుంది, ఇది జరిగిందా మన దేశంలో. ఇప్పుడు చాలామంది అంటున్నారు ఇది ఇంత పెద్ద హిట్ అయింది, మోదీ భజన అది ఇది మోదీ గారు చేపిస్తున్నారు, మోదీ గారు టికెట్లు బుక్ చేపిస్తున్నారు. అదంతా పక్కన పెట్టండి, అది క్రిటిసిజం ఉంటుంది. సుప్రేష్ నాటే కానీ మిగతా వాళ్ళు కానీ స్వరా భాస్కర్ ఇట్లాంటి చాలామంది ఉన్నారు, ఏడుపు గ్యాంగ్ ఉన్నారు వాళ్ళు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హిస్టారికల్ ఈవెంట్స్ని తీసుకొచ్చి దాని ఒక స్టోరీ లైన్లో కనెక్ట్ చేయడం అనేది ఐ థింక్ ఆదిత్య ధార్ హస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. ప్రతి సీన్లో ప్రతి ఏం చెప్తారు 10 నిమిషాలు మీరు బయటికి వెళ్ళడానికి కూడా మీకు టెన్షన్ ఉంటుంది. వెళ్ళి వస్తాను, ఎందుకంటే చాలా పెద్ద ఇది కాదు స్క్రీన్. ఒక బాత్రూమ్కి వెళ్ళి వస్తాం, బాత్రూమ్ కూడా వెళ్ళరు ఆ టైంలో, ఎందుకంటే ఇంటర్వెల్లోనే వెళ్తారు. భయం, అది ఏమైనా మారిపోతుందా, సీన్ మారిపోతుంది, అప్పుడు ఏమి జరుగుతుందో ఏం తెలియదు మనకి, ఎక్కడ మలుపు తిరుగుతుందో తెలియదు. సో దట్ వే హీ హెస్ హెల్డ్ ద ఆడియన్స్ ఇంట్రెస్ట్. అండ్ 4.5 hours ఒక సినిమా మీరు ఇట్లా హోల్డ్ చేయాలంటే ఒక మనిషిని అది అంత గ్రిప్పింగ్గా ఉండాలి. వెరీ వెరీ డిఫికల్ట్. మన దగ్గర 2 గంటల సేపు కూడా కూర్చోరు మనిషి, కూర్చోరు. అట్లాంటి అటెన్షన్ స్పాన్. దట్ టు యంగ్స్టర్స్. జెన్జీ అని రాహుల్ గాంధీ చెప్తుంటారు చూడండి, ఈ జెన్జీ జనరేషన్ వస్తున్నారు సినిమా చూడడానికి. రేపు నేను చెప్పట్లేదు కానీ రేపు ఇదంతా అయిన తర్వాత మీరు పాకిస్తాన్ జిందాబాద్, అమన్కి ఆశ అనగానే ఇదే జెన్జీ మిమ్మల్ని కొడతారు, మోదీ గారికి ఓటేస్తారు. డిమానిటైజేషన్ గురించి ఒక స్టోరీ ఉంది దాంట్లో. డిమానిటైజేషన్ జరిగినప్పుడు పాకిస్తాన్లో ఫేక్ కరెన్సీ నోట్, అదే పార్ట్ 1లో కూడా చూపించారు చాలా మటుకు. కానీ పార్ట్ 2లో దాన్ని లింక్ ఇచ్చారు. మోదీ గారు డిమానిటైజేషన్ ఎప్పుడు అనౌన్స్ చేశారు, ఎందుకు అనౌన్స్ చేశారు. రివెంజ్ అని పర్టికులర్గా ఎందుకు పెట్టారు సార్? రివెంజ్ అంటే లాస్ట్ చాప్టర్లో మన దేశ వ్యతిరేకంగా చేసిన మర్డర్ కానీ ఇక్కడ జరిగిన బాంబ్ బ్లాస్ట్లు కానీ దాన్ని ఎవరు చేపించారో IC-814 హైజాకింగ్ వాళ్ళని కొట్టారు. ఓకే, అది మన అన్నోన్ మెన్ చూస్తున్నాం ఇప్పుడు కూడా. మొన్న కూడా జరిగింది, అన్నోన్ మెన్ వచ్చి కొట్టేశాడు, అయిపోయింది. ఏం చేయాలి, మనకు తెలియదు ఎవడు కొట్టాడని. వీళ్ళు అంటారు ఇండియా చేపిస్తున్నారు, మరి మీరు కాశ్మీర్లో ఏం చేపిస్తున్నారు రా నాయన? మిమ్మల్ని తాలిబాన్ కొడుతున్నారు కదా అక్కడి నుంచి. అప్పుడేమైంది? తాలిబాన్ తయారు చేశారు ఎవరు? మొత్తం డ్రెస్ చేపించి తాలిబాన్ని తిండి పెట్టి మొత్తం ఏం చెప్తారు ఫుల్ మెచ్యూర్ స్టేటస్ దగ్గర తీసుకొచ్చింది ఎవరు? పాకిస్తానే. భస్మాసుర్ ఎఫెక్ట్ మీ తల మీద చేయబెట్టారు లాస్ట్లో. అది అయితే సార్ ఇప్పుడు ఎవరైతే ఈ సినిమా పైన ఏడుస్తున్నారో ఇది ప్రోపగండా మూవీ అని చెబుతున్నారో, ఏంటి పాకిస్తాన్ మీద వాళ్ళకున్న ప్రేమనా లేకపోతే వాళ్ళకి మోదీ సర్కార్కి ఈ సినిమా వల్ల ఏమైనా పొలిటికల్ మైలేజ్ వస్తుందని? మోదీ సర్కార్కి అసలు ఈ మూవీకి ఏం సంబంధం ఏముంది అసలు? పాకిస్తాన్ కదా. వాళ్ళకేంటంటే మీరు ఒక హిందూ విలన్గా చూపిస్తే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు మీరు చూస్తుంటారు చాలా సినిమాల్లో, పాత సినిమాలు, పాత అంటే అంత పాతగా వెళ్ళక్కర్లేదు మీరు, చక్ దే ఇండియా అన్నీ చూస్తే. చక్ దే ఇండియా రంజన్ నేగి స్టోరీ, ఎస్, ఇండియన్ హాకీ గోల్ కీపర్ ఉండే ఆయన పేరు ఎందుకు మార్చారండి? వై డిడ్ యూ మేక్ హిమ్ అ ముస్లిం? ఆయన పేరే పెట్టచ్చు కదా, వీర్జారా. ఇది జోధా అక్బర్. అక్బర్ సంగతి మీరు రాజస్థాన్ వెళ్ళి చెప్పండి, కొడతారు మిమ్మల్ని. ఎంతమంది మహిళలు జోహార్ చేసుకున్నారు వీడు వస్తున్నాడు అని వినంగానే. ఇది రియలిజం. అది చూపిస్తే అంటారు, అది కాదు. మన ఛత్రపతి శివాజీ సినిమాలు వస్తున్నాయి, వాళ్ళ తమ్ముడు సాంబాజీ పిక్చర్ షావా వచ్చినప్పుడు అంటే ఇట్లాంటి క్యారెక్టర్ కూడా ఉండేనా మనకి తెలియదు. చాలా అడుగుతున్నారు. ఎందుకంటే మనకేం చూపించారంటే మన దేశంలో వీఆర్ ఎ నేషన్ ఆఫ్ లూజర్స్. మన ప్రతి బ్యాటిల్ ఓడిపోయాం. రాణి అబ్బక్క గురించి మాట్లాడండి, ఎవరు మాట్లాడాడు? అహోం రాజుల గురించి మాట్లాడండి, మందర విజయనగర సామ్రాజ్యం మాట్లాడండి, చేయరు ఎవరు.
ఓన్లీ అక్బర్ ద గ్రేట్. ఏం చేశాడంటే గ్రేట్కి? ఇది మనం అడగాల్సిన ప్రశ్న. రాణా ప్రతాప్ గ్రేట్ కాదు, శివాజీ గ్రేట్ కాదు, అక్బర్ ద గ్రేట్. ఇది సినిమాలో వచ్చినప్పుడు కూడా డెఫినెట్లీ ఈ ఒక సినిమా ఒక హిస్టారికల్ డాక్యుమెంటరీ కూడా దీన్ని చూసుకోవచ్చు కావాలంటే. ఈ సినిమా లైన్ ఏం లేకుండా మీరు ఒట్టిగా చూపించండి, ఏం జరిగింది అదే చూపించండి, దాని ఇట్ బికమ్ డాక్యుమెంటరీ. సింపుల్. ఎవరు చూడరు అప్పుడు. ఏదో ఒక డాక్యుమెంటరీ వస్తుంది నేషనల్ జాగ్రఫిక్ లాగానో ఇంకైనా ఒకసారి చూసేసి వెళ్ళిపోతారు. అది దిస్ ఇస్ ఒక సినిమాటిక్ లైన్ ఉండాలి. సరే మ్యూజిక్ అంటే మ్యూజిక్ లేదు దాంట్లో, పాటలు గీటలు ఎక్కువ లేవు. ఓకే, పాత పాటలు తీసేసారు దాంట్లో. ఇది ఆ ఆదిత్య ధర్ గారు ఒక స్టోరీ లైన్ని పార్ట్ 1 నుంచి పార్ట్ తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటి డైలాగు, ఇది ముస్లిమ్స్ యాంటీ ముస్లిం ఈద్ టైంలో రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసినప్పుడే చెప్పారు March 19th సినిమా వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ పార్ట్ 2 షూట్ చేసుకున్నారు. 80% థాయిలాండ్లో బ్యాంకాక్లో చేసిన సెట్స్ మీదే పార్ట్ 2 కూడా షూట్ అయిపోయింది. మళ్ళీ అది రీక్రియేట్ చేయాలంటే పెద్ద ఇష్యూ. కొన్ని సీన్స్ తర్వాత షూట్ చేసి ఉంటారు. ఇంకోటి ఎలక్షన్స్ వస్తుంది, దానికోసం రిలీజ్ చేస్తున్నారు. అరే అప్పుడు డిసెంబరో ఎప్పుడు ఆ సినిమా వచ్చినప్పుడు ఎలక్షన్ అనౌన్స్మెంట్ లేదు, ఏం లేదు. డిసెంబర్ కూడా కాదు, దానికన్నా ముందు పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు. అప్పుడు ఎక్కడ ఎలక్షన్ అనౌన్స్ అయిందండి? వీళ్ళు ఎలక్షన్ అనౌన్స్ చేశారని చెప్పి ఇవి తప్పేంటి? అంటే ఒక సినిమా ఎలక్షన్ రిజల్ట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ ప్రభావితం చేస్తే మంచిది, చేయనియండి. ఇదే నేను చెప్తాను, చేయనియండి, నో ప్రాబ్లం. ఇఫ్ సినిమా కెన్ చేంజ్ సంబడీస్ ఓటింగ్ ప్యాటర్న్, వెరీ గుడ్, ఎక్సలెంట్. మీరు కూడా చేయండి రేపు సినిమా ఒకటి. మీరు హిందువులు విలన్గా చాలా చూపించారు కదా, ఇంకో సినిమా చేయండి, చూద్దాం ఎంతమంది థియేటర్కి వస్తారు చూడడానికి అని చెప్పేసి. ఇదే ప్రాబ్లం. అంటే హిందూ దేవుళ్ళని తిట్టడము, హిందూ రిలీజియస్ ఐకాన్స్ని లార్డ్ శివ లాంటి వాళ్ళు టాయిలెట్లో తిప్పడం, దానికి ప్రాబ్లం లేదు. కానీ ఒక ముస్లిం క్యారెక్టర్ని చూపించగానే అప్పుడు ప్రాబ్లం అయిపోయింది. జరిగిందిగా చూపించాం. పాకిస్తాన్ చూపిస్తే మీ ప్రాబ్లం ఏంటి? పాకిస్తాన్పై అంత ప్రేమ ఏంటో అర్థం కాదు. అమన్కి ఆశ ఏంటి నాకు అర్థం కాదు. వాడికి దేశం ఇచ్చాం, వాడు వెళ్ళిపోయాడు, మళ్ళీ మీరు ఇక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తున్నారు? ఇది మనం అడగాల్సింది రాజుగారు. కరెక్ట్. చివరిగా సార్, గత అంటే 90s అనుకుంటా దావూద్ ఇబ్రహీం కనుసన్నల్లో బాలీవుడ్ మొత్తం నడిచేది. క్యాస్టింగ్ దగ్గర నుంచి హీరోయిన్ ఎవరు ఉండాలి, హీరో ఎవరు ఉండాలి, మొత్తం అంతా కూడా దావూద్ ఇబ్రహీం కనుసన్నల్లో ఉండేదని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన పార్టీలకి వెళ్ళడం ఇదంతా కూడా జరిగేది. ఇప్పుడు రీసెంట్గా వస్తున్నటువంటి ట్రెండ్ చూస్తుంటే దురంధర్ లాంటి సినిమాలు, ఇంకా కొన్ని సినిమాలు బాలీవుడ్ పంతా మారిందా? ఎస్, చాలా మటుకు. ఎందుకంటే దావూద్ ఇబ్రాహిం 80sలో ఉన్న పట్టు సినిమా ఫండింగ్ అది మనందరూ తెలిసిందే. ఎవడు హీరో ఉండాలి, ఎవడు హీరోయిన్ ఉండాలి, మ్యూజిక్ రైట్స్ నాకే కావాలి, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ నాకే కావాలి, బ్లాక్ మనీ వైట్లో కన్వర్ట్ చేయడం, దుబాయ్ నుంచి డబ్బులు పంపించడం, ఇదంతా జరిగింది ఆ టైంలో. కానీ దాని తర్వాత సినిమా కూడా కార్పొరేటైజేషన్ అయిపోయింది. ధర్మా ఫిలిమ్స్ కానీ, జితేంద్ర వాళ్ళ కూతురు ఏక్తా వాళ్ళ బాలాజీ టెలిఫిలిమ్స్ కానీ, వీళ్ళందరూ వచ్చేసారు. దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు గుల్షన్ కుమార్ని ఎవరు చంపారండి? మన అందరూ తెలిసిందే. టీ సిరీస్ ఎందుకు జరిగింది ఆ హత్య? ఇది మీద కదా, డబ్బుల మీద ఉన్న గొడవ, మ్యూజిక్ రైట్స్ మీద ఉన్న గొడవ. సో దావూద్ ఇబ్రాహింని కూడా మీరు దావూద్ ఇబ్రాహిం చూపించకూడదు. ఎందుకు, ఏమైంది? అరే వాడు బాంబ్ బ్లాస్ట్ చేయించాడు, మన ఆడియన్స్ తీసుకొచ్చి బాంబులు పెట్టాడు బాంబే ట్రైన్స్లో. అప్పుడు మీరు ఏం చెప్తారు? ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఒక మిర్రర్ చూపించినప్పుడు వీళ్ళకి భయం వస్తుంది. దట్స్ ద ట్రూత్. ఆతిక్ అహ్మద్ వాజ్ అ మర్డరర్, గ్యాంగ్స్టర్. 100 కేసులు ఉన్నాయి ఆయన మీద, 100 కేసులు కన్నా ఎక్కువ. ఎక్స్టార్షన్, రేప్ అన్నీ ఉన్నాయి వాడు. అట్లాంటి మనిషిని ఒకడు వచ్చి చంపాడు కోర్టు బయట, మేమేం చేయాలండి? అది ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని చెప్పొచ్చు. లేదు బీజేపీ వాళ్ళు చేయించారంటారు, లేకపోతే మోదీ గారు చేయించారంటారు. మోదీ గారు పని ఏం లేదా? ఆతిక్ అహ్మద్ మర్డర్ చేయించాలన్నా? ఇది ప్రాబ్లం. కత్తితో బతుకుతున్నాడు, కత్తితో చస్తాడు, అంతే సింపుల్. సో ఈ సినిమాలో కూడా చాలా మటుకు ఐ థింక్ ద హిస్టారికల్ ఇన్యాక్యురసీస్ ఉన్నా కానీ మీరు పాయింట్అవుట్ చేయండి. IC 814 జరగలేదంటారా? IC 814లో ముగ్గురిని ఎందుకు రిలీజ్ చేశారు? అది పెద్ద బ్లండర్. అరే మీ 200 మంది ఎయిర్క్రాఫ్ట్ లోపల కూర్చున్నారా నాయన? వాళ్ళ కందహార్లో మనకు అసలు యాక్సెస్ లేదు. వాడు ఒక చిన్న గ్రెనేడ్ టాస్ చేసి 200 మంది చనిపోతారు. అప్పుడేమంటారు? అప్పుడు అంటారు అరే ప్రధానమంత్రి గారు ఇంటిపోయారండి వీళ్ళు అన్నట్టు. దానికోసం ముగ్గురిని రిలీజ్ చేసి ఒక రూపిన్ కత్యాలు చంపేశారు ఆల్రెడీ వాళ్ళు అక్కడ. అవును, అట్లాంటి పరిస్థితుల్లో వీ మేడ్ ఇట్. మీరు ఆ పొజిషన్లో మీరు కూర్చుంటే మీకు అర్థమవుతుంది. మీ రిలేటివ్ ఆ ప్లేన్ లోపల ఉండండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు ఈ మాట అన్నారు. ఓకే, మన ముఫ్తీ మొహమ్మద్ సయద్ కూతుర్ని కిడ్నాప్ చేసుకున్నప్పుడు వీళ్ళు ఎవరు మాట్లాడలేదు దీని గురించి. అప్పుడు కూడా టెర్రరిస్ట్ రిలీజ్ చేశారు కదా. ఇది మన ప్రాబ్లం ఏంటంటే మోదీ గారు చేస్తే ఒక స్టోరీ, రాహుల్ గాంధీ చేస్తే ఇంకో స్టోరీ, మన్మోహన్ సింగ్ చేస్తే ఇంకో స్టోరీ, వీళ్ళందరూ అంతే కదా.
అందరు ఎంట పడితే మోదీ గారు ఎంట. అరే ఈ సినిమా మోదీ గారు ఏం చేయాలండి సినిమా వస్తే? నాకు అర్థం కాదు. సినిమాలో రియలిజం ఉందా లేదా? ఆ ఇన్సిడెంట్లు జరిగాయా లేదా? సరే 80-20, 80 రియలిస్టిక్, 20 అన్రియలిస్టిక్, సినిమాటిక్ లిబర్టీ. మనం ప్రతి సినిమా ఇక్కడ వస్తుంది, తెలుగు కానీ హిందీ కానీ, దాన్ని తీసి మొత్తం థ్రెడ్ బేర్ అనలైజ్ చేసి ఇది తప్పు ఈ స్క్రీన్లో ఇది కరెక్ట్ కాదని చెప్పారు ఎప్పుడైనా? ఒక మంచి 40 మందిని ఎట్లా కొడతారండి? నాకు అర్థం కాదు. ఓవరాల్గా సోల్ అర్థం చేసుకోవాలి కదా, అది లేదు. వీళ్ళకేంటంటే రియలిజం చూపించకూడదు. నిజంగా జరిగిన అది చావా ఉండొచ్చు, దురంధర్ ఉండొచ్చు. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ ఆల్ దీస్ పీపుల్. రైట్. ఎనీవే, మొత్తానికి ఇలాంటి కాంట్రవర్సీస్ పక్కన పెట్టేస్తే ఇది ఒక ఇలాంటి దేశభక్తిని ఆ భావాన్ని పెంపొందించే సినిమాలు ఇలాంటివి మరిన్ని రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా మన ప్రేక్షకులు కూడా అదే చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అది దురంధర్ 2కు సంబంధించి ఏం చూపించారు, రియల్ లైఫ్లో ఏం జరిగింది, అక్కడ ఏం చూపించారు అనేది ఇప్పటివరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి సినిమా ఇది. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.